ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. నాతో కలిసి అందరూ చెప్పండి. యెహోవా, నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడితిని. నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి. విన్నారా? ఈరోజు మనం వినబోయే వర్తమానం యొక్క ముఖ్యాంశం ఏంటంటే, నీవు కాదు, నీ దేవుడు గెలవాలి. నీవు గెలవటం కాదు. నీ జీవితం అంతటిలో నీ దేవుడే ప్రతి నిర్ణయంలో గెలవాలి. నీవు అనుకున్నది జరగకూడదు, నేను అనుకున్నది జరగకూడదు. మన జీవితంలో దేవుడు ఏమనుకున్నాడో ఆయన అనుకున్నదే జరుగునుగాక. ఈ స్థలంలో ఇర్మియా భక్తుడు ఇలా అంటాడు, యెహోవా, నీవు నన్ను ప్రేరేపించావు. అంటే మనం ఆరాధించే దేవుడు ఎవరంటే ప్రేరేపించే దేవుడు. హృదయాలను ప్రేరేపిస్తాడు, మనస్సులను ప్రేరేపిస్తాడు. హృదయాంతరేంద్రియాలలో జొరబడి ఒక్కొక్క వ్యక్తిని ప్రేరేపించడం ప్రారంభిస్తాడు. ఇర్మియా భక్తుని కూడా ప్రేరేపించాడట. నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడి తిని. అంతటితో ఆగితే బాగుండేదిగా. ఆ తర్వాత ఏమంటాడు? నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి. అంటే దేవుడు ప్రేరేపించినప్పుడు కొన్ని సందర్భాల్లో ఇర్మియా ప్రవక్త ఆ ప్రేరేపణకి వెంటనే లోబడలా. నేను చేయనయ్యా, ఇలా చేస్తే నేను నవ్వుల పాలైపోతానయ్యా, ప్రజల మధ్యలో నేను తిరస్కారానికి గురవుతున్నానయ్యా, నేను ఇలా చేయనయ్యా అని కొంచెం ఏమంటారు, రిఫ్యూజ్ చేస్తా ఇర్మియా మాట్లాడటం. లేదు లేదు లేదు, నేనేం చెప్పాను ఇర్మియా, నేను చెప్పినట్లే నువ్వు చేయాలి. లేదు ప్రభా, ఇలా నేను చేస్తే నాకు అవమానం ఎదురవుతుంది, ప్రజలు తిరస్కరిస్తున్నారు, నేను చేయలేను ప్రభా అని నేను మౌనంగా ఉంటే నా ఎముకల్లో దేవుడు రోషాగ్ని పుట్టించి, నా అంతరేంద్రియాలలో దేవుడు ఆకలిని పుట్టించి, నేను ఏది చేయకూడదు అనుకున్నానో దేవుడు ఏది చేయమన్నాడో నేను అది చేయటం ప్రారంభించా. ఇక్కడికి వచ్చి అంటాడు, అయ్యా, బలవంతము చేసి నీవు నన్ను గెలిచితివి. అంటే నీవు గెలిచేవంటే ఇర్మియా ఓడిపోయినట్టు కాదు, కానీ మరో రకంగా నేను ఓడిపోయా, నా దేవుడు గెలిచాడు. గట్టిగా చెప్తాం హల్లెలూయా. దైవజనమా, యేసుక్రీస్తుని ఆరాధించి ఆయన పిల్లలైన మన జీవితాల్లో ప్రతిదినం వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా, నీ మనస్సాక్షి ద్వారా అనేక కోణాల్లో అనేక రీతులుగా ప్రతి దినం నీ హృదయాన్ని దేవుడు రేపుతూ ఉంటాడు, ప్రేరేపిస్తూ ఉంటాడు. ఈ ప్రేరేపించే పరంపరలో ఎప్పుడు నేను అనుకున్నది జరగాలి ప్రభా అని అనొద్దు. నేను ఇలా జరగాలనుకుంటున్నా, ఇలాగే జరగాలి ప్రభా అని అనకుండా, దేవా, నా ప్రతి నిర్ణయంలో నేను ఓడిపోవాలి, నీవు గెలవాలి, నీవేదనుకున్నావో అదే నా జీవితంలో జరగాలని దేవుని ప్రేరేపణకు పరిపూర్ణంగా లోబడే కృప దయగల దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఎట్లా ఉంటుంది? బలవంతం చేసి నీవు నన్ను గెలిచితివి అన్నాడు కదా. ఎట్లా బలవంతం చేసి దేవుడు గెలుస్తాడు? ఎందుకు ఆ రోజు మధ్యరాత్రి 12 దాకా నిద్ర పట్టల, 12:30కి నీకు నిద్ర పట్టింది. నీకు 3ంటికి లేచి ప్రార్థన చేసి అలవాటు. 12:30కు పండుకున్న నువ్వు 1:30, 2:30, 3:30 ఎన్ని గంటలు నిద్ర అయింది? సరిగ్గా 3:30 గంటలు నిద్రపోయేవో లేదో 3:30 కల్లా దేవుడు వచ్చి టక్కమని తడతాడు. లే, మోకరించు, ప్రార్థించి. దేవుడేమో ప్రార్థనకు రేపుతాడు. శరీరం దేని కొరకు రేపుతుంది? ఏమంత సీరియస్గా చూస్తున్నారు? శరీరం దేని కొరకు రేపుతుంది? పండుకోబెట్ట, అందుట్లో ఏసీ కూడా వేసుకున్నావుగా, పండుకోబెట్ట. త్రిబుల్ కట్ బెట్ట కూడా కొనుక్కున్నావుగా, పండుకోబెట్ట. ఇంకొంచెం సేపు పండుకో. వినండి 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 వినండి, దేవుడేమో ప్రార్థనకు రేపుతున్నాడు, నీ శరీరమేమో నిద్ర కొరకు నిన్ను రేపుతుంది. దేవుడు మరలా అంటాడు, లే, నువ్వు లేచి ప్రార్థన చేయి, లే, మోకరించు, లే,
నా సన్నిధిలో ప్రణమిల్లి నువ్వు ప్రార్థన చేయటం ప్రారంభించని ఒకవైపు దేవుడు ప్రార్థన కొరకు రేపుతున్నాడు, ఇంకొక వైపు శరీరం నిద్ర కొరకు రేపుతుంది. వినండి, ఈ రేపే పరంపరలో గమనించండి, ఈ రేపే పరంపరలో నీవు గెలవాలా దేవుడు గెలవాలా అని అంటాం. కానీ ఊరుకో ప్రభా, నేను పండుకుంది 12:30కి, మీకు తెలీదా? నువ్వు చూసే దేవుడువు కదా నాయన, నువ్వు సమస్తం ఎరిగిన దేవుడువు కదయ్యా. మా బాధకు శోధకులో నువ్వు తప్పితే ఇంకెవరు అర్థం చేసుకుంటారు నాయన. నీకు స్తోత్రం, యేసునామములో అడుగుచున్నావు తండ్రి, ఆమె అని పండుకున్నావు అనుకో, నీ దేవుడు ఓడిపోయినట్టు. నీ జీవితంలో నీవు అనుకున్నది ఓడిపోవాలి, దేవుని నిర్ణయం మాత్రమే గెలవాలి. లే, మోకరించు, ప్రార్థన చేయి అని దేవుడు నిన్ను పురికొల్పుతున్నప్పుడు, ఆ పురికొల్పే పరంపరలో నువ్వు నిజంగా లేచి మోకరించి ఆ నిద్రమత్తును కూడా చంపుకొని 2 చేతులెత్తి ప్రభుని స్తుతించావు అంటే అప్పుడు నువ్వు అనగలవు, బలవంతము చేసి నీవు నన్ను గెలిచితివి. బలవంతము చేసి నీవు నన్ను గెలిచితివి. ఆ రోజు ఉపవాసం ఉందాం అనుకున్నావు, దేవుడు బలవంతం చేశాడు. కానీ సడన్గా ఎవరో దూరం నుంచి రాత్రి బంధువులు వచ్చారు. ఇక బంధువులు వచ్చారు కదా అని చెప్పి బిర్యానీ అవి ఇవి చేస్తూ ఉన్నావు. చేసినప్పుడు ఏమనుకున్నావు తెలుసా? వాళ్ళకి పెడతా కానీ నేను ఉపవాసమే ప్రభువా, నేను కంపల్సరీగా ఉపవాసం ఉంటా ప్రభువా, నా చేతులతో తయారు చేసిన చివరికి ఉప్పు చూడటానికి కూడా ఇట్లా నన్ను ప్రభువా అని అంటాం. వంట చేసే పరంపరలో ఆ గుమగుమలు కానీ కార్యక్రమాలు ఏవైనా కానీ ఇప్పుడు లోపటి నుంచి ఇంకో ప్రేరేపణ వస్తుంది. ఇవాళ కాదు కానీ రేపుండి ఉపవాసం. దేవుడు అంటాడు, లేదు లేదు, ఈరోజే నువ్వు ఉపవాసం ఉండాలా, ఈరోజే నీ కడుపు చంపుకోవాలా, నా దగ్గర రాత్రి తీర్మానం చేసుకున్నావుగా, ఈరోజే నువ్వు ప్రార్థన చేసుకోవాలా అని ఉపవాసానికేమో దేవుడు రేపుతున్నాడు. మాంసం ముక్కేమో భోజనం కొరకు రేపుతుంది. చికెన్ బిర్యానీ ఏమో శరీరమేమో తినటానికి రేపుతుంది. శరీరం తినటానికి నేను రేపిన, ఆకలి లేని ఆకలి పుట్టించిన. ఇంకోసారి ఇప్పుడైనా చూడండి, ఉపవాసం ఉందాం ఉపవాసం ఉందాం ఉపవాసం ఉందాం అనుకొని తీర్మానం చేసుకొని 11 దాకా ప్రాణం బిగబట్టి ఇక నా వల్ల కాదులే రేపు ఉందాం అని అనుకుంటారే, ఆ రోజు మీరు తిన్న భోజనం ఒకసారి చూడండి, సియోను కొండ అంత ఉంటుంది. 2-3 ప్లేట్లు లేచిపోయిన పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. ఏమిరా ఈ రేంజ్లో భోజనం చేశానంటే, వినండి వినండి, అప్పుడు శరీర ప్రేరేపణకు లోబడి నువ్వు భోజనం చేసావంటే ఎవరు గెలిచినట్లు? నీవు గెలిచినట్లు. ఇర్మియా ప్రవక్త అంటాడు, నీ ప్రేరేపణ చేత నీ ప్రేరేపణకు నేను లోబడి తిని బలవంతము చేసి నీవు నన్ను గెలిచితివి అంటాడు. వినండి, మానవ జీవితంలో మనుషులు ప్రేరేపిస్తారు, సైతాను ప్రేరేపిస్తాడు, దేవుడు ప్రేరేపిస్తాడు. విచిత్రం తెలుసా? సైతానుగాడు దైవభక్తి కలిగిన వాళ్ళను కూడా ప్రేరేపించాడు. ఆడు మామూలుడు కాదు. బైబిల్లో ఒక సందర్భంలో ఏమని రాసిందో తెలుసా? రాజైన దావీదును సాతాను ప్రేరేపించాడట, నీ జనసంఖ్య ఎంతో లెక్కించమని. సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం 1వ వచనం చూడండి. రెండవ వచనం 1వ వచనం చూడు తమ్ముడు, మళ్ళొకసారి. ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద రగులు కొనగా రైట్, ఇదే బైబిల్లో ఒక చోట, ఇది ఇక్కడ చదివారు కదా, ఇదే బైబిల్లో ఇంకో చోట దావీదును సాతాను ప్రేరేపించింది అని రాసింది. ఎక్కడుందో మీ మెదడుకి మేత పెట్టండి. బైబిల్లో రాసిందా? మా తల్లే. ఎవరు ప్రేరేపించారట? దావీదు ఎవరు?
నా హృదయానుసారుడు అని పేరు పొందినవాడు. హృదయానుసారుడు అని పేరు పొందిన దావీదుని ఎవరు ప్రేరేపించారట? సాతాను ప్రేరేపించిందట. విన్నారా ఈ మాట? దేవుని బిడ్డలను సైతాను ప్రేరేపిస్తాడా? అననీయ సప్పీరాలను ప్రేరేపించింది ఎవరు? సైతానుగాడు ఎంత దుర్మార్గుడో గుండెలు బ్రద్దలు చేసి ఒక మాట చెప్తా, నా వైపు చూడండి. ఇప్పుడు వెతికితే దొరకదురా తమ్ముడా, ఇంట్లో ఉన్నప్పుడు బైబిల్ బాగా చదివితే దొరికింది, ఇప్పుడు వెతికితే ఎట్లా? నా వైపు చూడండి. దావీదుని ప్రేరేపించడం కాదు, అననీయ సప్పీరాలను ప్రేరేపించడం కాదు. సైతానుగాడు వాడు ఎంత దుర్మార్గుడంటే, సైతానుగాడు సాక్షాత్తు దేవుణ్ణే ప్రేరేపించాడంట. ఇక ఇది దేవుణ్ణే ప్రేరేపించిన తర్వాత నాదెంత అని అనకండి. దేవుణ్ణి సైతానుగాడు ప్రేరేపించాడు, దేవుని హృదయాన్ని వాడు రేపాడు అని బైబిల్లో ఒక చోట రాసింది. ఎవరి జీవితంలో? ఎవరు అన్నారు? థ్యాంక్ యూ. యోబు జీవితంలో యోబుకు ఈ శిక్ష పంపించు, యోబుకి అనారోగ్యం ఇవ్వు, యోబు పిల్లల జీవితంలో ఈ కార్యాలు చేయని చివరికి సైతానుగాడు దేవుని హృదయాన్ని రేపినట్లుగా బైబిల్లో రాయబడి ఉంది. అలాగని వాడెవడో ప్రేరేపిస్తే దేవుడు ఆ ప్రేరేపణకు లోబడేవాడు కాదు. యోబును పరీక్షించటానికి దేవుడు దాన్ని అనుమతించాడు. అయితే నేను మీతో చెప్పే మాట ఏంటంటే, భక్తుల్నే ప్రేరేపించినవాడు, దేవుణ్ణే ప్రేరేపించినవాడు మన విషయంలో మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలో అనేది ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తాను. నిన్ను నువ్వు ప్రేరేపించుకుంటావు, మనుషులు నిన్ను ప్రేరేపిస్తారు, సైతాను నిన్ను ప్రేరేపిస్తుంది. ఎట్ దట్ సేమ్ టైం దేవుడు నిన్ను ప్రేరేపిస్తాడు. ఈ 4 ప్రేరేపణల మధ్యలో 3 ప్రేరేపణలు ఓడిపోవాలి, దేవుని ప్రేరేపణ ఒక్కటి మాత్రమే గెలవాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రేరేపణకు లోబడితే ఎట్లా ఉంటుంది, లోబడకపోతే ఎలా ఉంటుంది? ఆ పండు తినొద్దు, దేవుడు రేపాడు. సైతాను కూడా వచ్చి ఏం చేశాడు? ఆ పండే తినమని రేపాడు. ఇప్పుడు అవ్వ ఆదాములు దేవుని ప్రేరేపణకు లోబడ్డారా, సాతాను ప్రేరేపణకు లోబడ్డారా? ఆ సాతాను ప్రేరేపణకు లోబడటాన్ని బట్టే దేవుడిచ్చిన మహిమను, దేవుడిచ్చిన ప్రభావాన్ని, దేవుని పోలికను వాళ్ళు కోల్పోయారు, పోగొట్టుకున్నారు. దైవజనమా, నీ జీవితంలో కూడా సాతాను వాక్యానికి భిన్నమైన కొన్ని కార్యక్రమాలు చేయమని సైతానుగా నిన్ను ప్రేరేపిస్తాడు. వాడి ప్రేరేపణ గనక నువ్వు లోబడితే జరిగేదేంటో తెలుసా? నీ ప్రార్థన జీవితాన్ని కోల్పోతావు, నీ వినయ విధేయతలు కోల్పోతావు, నీ మంచితనాన్ని కోల్పోతావు, దేవుని ప్రేమించే విధానాన్ని కోల్పోతావు, దేవుని ఆరాధించే కృపను కోల్పోతావు. దేవుని కొరకు బ్రతకాలనే ఆ దైవికమైన రోషం ఉందే, ఆ దైవికమైన కృపలు కోల్పోయి అవ్వాదాములు దిగంబరిగా మిగిలిపోయినట్లుగా దేవుడు నీకు ఇచ్చిన వాటిని కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకనే నేనంట, ఆ ప్రేరేపణలు వచ్చినప్పుడు ఇది దైవ ప్రేరేపణ, దయ్యపు ప్రేరేపణ, ఇది మనుషుల వలన జరిగిన ప్రేరేపణ, నా అంతటా నాకు కలుగుతున్న ప్రేరేపణ, ఇది దేవుడు కలుగు చేసిన ప్రేరేపణ, ఇది మానుషిక ప్రేరేపణ, బేరీజు వేసి ప్రతి సందర్భంలో నీ ఓడిపోవాలి, నీ జీవితంలో దేవుడు గెలవాలి. గట్టిగా చెప్దాం ఆమేన్. కొన్ని ప్రేరేపణలు ఎట్లుంటాయో తెలుసా? సహేతుకంగానే ఉంటాయి. నేను చేసేది కరెక్టే కదా, నేనేం తప్పు చేయట్లేదు కదా, సహేతుకంగానే ఉంటాయి. వివేచనతో ఆలోచించినప్పుడే ఇది దైవ చిత్తమా, దయ్యపు చిత్తమా, ఇది దేవుని ప్రేరేపణ, దయ్యపు ప్రేరేపణ. మరొకసారి మాట చెప్తున్నాను, వెంట్రుక వాసి మందంలో తేడా ఉంటుంది. జస్ట్ వెంట్రుక వాసి అనండి ఆ మాట. వెంట్రుక వాసి అంటే వెంట్రుక ఎంత మందంగా ఉంటుంది? సన్నగా ఉంటుంది కదా. రైట్కి రాంగ్కి జస్ట్ అంతే తేడా ఉంటుంది. క్రికెట్ చూసేవాళ్ళు ఉంటారు, బౌలర్ బాల్ వేస్తే వైడ్ అంటాడు. అంటే వైడ్ అంటే వికెట్లకు 1 కిలోమీటర్ దూరం పెడితేనే వైడ్ అంటాడా? 1/2 కిలోమీటర్ దూరం, 2 కిలోమీటర్లు, 1/4 కిలోమీటరు, ఎంత దూరం బ్రదర్? జస్ట్ వెంట్రుక వాసి మందం. టెన్నిస్ ఆడేటప్పుడు ఆ గీత ఉంటుంది చూసారా,
ఆ గీతకు కొంచెం వెంట్రుక వాసి మందం అవతల పడిన పౌల్ అని అరుస్తాడు, ఫౌల్ అని అరుస్తాడు. ఎందుకు అరిచాడు? నాయన జస్ట్ వెంట్రుక వాసి మందమే కదా. నేను మీతో చెప్పే మాట, ఇది దైవికమైన ప్రేరేపణ, దయ్యపు ప్రేరేపణ. వివేచన శక్తి నీకు లేకపోతే ఈ రెండింటి మధ్యలో గందరగోళంలో నువ్వు పడిపోతావు. దేవుడు చెన్నారు, సౌలా నువ్వు అమాలేకీయుల మీద యుద్ధానికి వెళ్తున్నావు, నేనే నిన్ను పంపిస్తున్నా. అమాలేకీయులలో మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా జంతువులైనా పశువులైనా ఏది మిగలకుండా మొత్తం తుత్తునీయులుగా చంపేయి, సంపూర్ణంగా చంపమని దేవుడు సౌలును ప్రేరేపించాడు. ఇప్పుడు సౌలు యుద్ధానికి వెళ్ళిన తర్వాత గమనించండి, బక్క చిక్కిన ఎద్దులు వస్తున్నాయి, కసా పొడిచి వదిలి పెడుతున్నాడు. ఈలోపు బలిష్టమైన ఎద్దులు, కొవ్విన ఎద్దులు, నా వైపు చూడాల, కొవ్విన ఎద్దులు, బలంగా ఉన్న ఎద్దులు, దేహదారుఢ్యంతో ఉన్న ఎద్దులు ఆయన ముందు వస్తున్నాయి. సడన్గా ఈయన లోపల ప్రేరేపణ వచ్చింది. ఏమని వచ్చిందో తెలుసా? బక్క చిక్కిని అయితే చంపాం, ఈ బలిష్టమైనవి వచ్చినాయి కదా, ఈ బలిష్టమైన వాటిని చంపకుండా దేవుని మందిరానికి కానుకెద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వినండి, ఈ బలిష్టమైన వాటిని దేవుని మందిరానికి కానుకెద్దాం. ఈ బలిష్టమైన పొట్టేలు వచ్చింది, చాలా బలిష్టంగా ఉంది. ఈ బలిష్టమైన మేకపోతు వచ్చింది, ఇది చాలా బలిష్టంగా ఉంది. ఈ బలిష్టమైన మేకపోతును, బలిష్టమైన ఎద్దును, విన్నారా, బలిష్టమైన ఆవును ఇదిగో దేవుని కానుకగా ఇద్దాం అని వాటిని చంపలా. ఎందుకు చంపలేదు అంటే ఇవి నా దేవునికి కానుకగా ఇవ్వాలని నేను ప్రేరేపించబడ్డా. నా వైపు చూడండి, మానసికంగా ఈ ప్రేరేపణ సహేతుకమైందా కాదా? ఎవరికి ఇవ్వటానికి చంపలేదండి, తన ఇంటికి తీసుకెళ్ళటానికి చంపలేదా? దేవునికి ఇవ్వటానికి చంపలేదా? దేవునికి ఇవ్వటానికి చంపలేదు కాబట్టి అది మంచిదా కాదా? సౌలేమనుకున్నాడు తెలుసా? నేను చేసేది మంచిదే అని అనుకున్నాడు. దైవజనమా, నా జీవితంలోనైనా మీ జీవితంలోనైనా కొన్ని మంచివిగానే ఉంటాయి. నీతికి దుర్నీతికి, పవిత్రతకు అపవిత్రతకు, దైవ చిత్తానికి స్వచిత్తానికి వెంట్రుక వాసి మందం తేడా ఉంటుంది. నువ్వు గుర్తుపట్టగలిగితేనే ఇది దైవ చిత్తమా కాదా నిశ్చయంగా నువ్వు గ్రహించగలుగుతావు. సౌలేమనుకున్నాడు, నేను చేసేది కరెక్టే, ఈ క్రొవ్విన వాటిని దేవునికి ఇవ్వటానికి కదా నేను చంపంది, సో నేను వెళ్ళే మార్గం కరెక్టే అని అనుకున్నాడు. అందుకని బైబిల్లో ఒక మాట రాస్తుంది, ఒకని మార్గము తన దృష్టికి సరి అయినదిగానే కనపడుతుంది, తుదకది మరణానికి దారితీస్తుంది. అందుకని మరలా చెప్తున్నా, నా హృదయంలో కలిగే ప్రతి ప్రేరేపణ విషయంలో మన ప్రేరేపణ ఓడిపోవాలి, దేవుని ప్రేరేపణ గెలవాలి. ఇర్మియా భక్తుడు ఇక్కడ అంటాడు, బలవంతము చేసి నీవు నన్ను గెలిచితివి. ప్రతిరోజు ప్రభుని మాట్లాడకండి, దేవా నా హృదయంలో ఎన్నో ఆలోచనలు వచ్చినా నాకు అది అంత ఇష్టమైన, నా ఇష్టం సిలువ వేయబడాలి, నీ ఇష్టమే నా బ్రతుకులో నెరవేర్చబడాలి. ప్రతిరోజు అయ్యా నేను ఓడిపోవాలి, నువ్వు గెలవాలి, నేను ఓడిపోవాలి, నువ్వు గెలవాలి, ప్రతి రంగంలో నేను ఓడిపోవాలి, నా స్వయం ఓడిపోవాలి, నీవు గెలవాలని దేవుని ప్రేరేపణకు అప్పగించుకునే వ్యక్తులుగా బ్రతుకుదుముగాక. ఇప్పుడు ఇర్మియాని బలవంతం చేసి దేవుడు గెలిచాడట. ఒక 4 విషయాలు చెప్తాను. నంబర్ 1, పిలుపు విషయమై దేవుడు ప్రేరేపించి ఆయన బలవంతం చేత ఇర్మియాని దేవుడు గెలిచాడు. ఇర్మియా చిన్నవాడు అనండి ఒకసారి, వయసు ఎంతో స్పష్టంగా రాయబడలేదు కానీ మొత్తానికి టీనేజర్ చిన్న వయసులో ఉన్నవాడు. ఆ చిన్న వయసులో ఉన్న ఇర్మియా ప్రవక్త దగ్గరికి వచ్చి, ఇర్మియా తల్లి గర్భంలోనే నిన్ను నేను ఏర్పరచుకున్నా, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించా, నీ నోట నా మాటలుంచా, నువ్వు బయలుదేరి నా పరిచర్య చేయి. నిన్ను ఒక ఇంటికి పరిమితం చేయాలనుకోలా, యావత్ ఇశ్రాయేలు దేశానికి ఒక ప్రవక్తగా నేను వాడుకోవాలనుకున్నా. ఎందుకు నువ్వు ఇక్కడ ఉన్నావు? నువ్వు బయలుదేరు, తల్లి గర్భంలోనే నేను ఏర్పరచుకున్నా అని మాట్లాడితే ఇర్మియా మాటిని ఎగిరి గంతేసి, నాలాంటి అభాగ్యుని నువ్వు ఎన్నుకున్నావా, నీ ప్రేరేపణకు వెంటనే నేను లోబడుతున్నాను అని ఎగిరి గంతులేశాడా?
ఏం చేశాడు? నేను బాలున్నయ్యా, నేను చిన్నోన్నయ్యా, నాకు ముందు ఒక ప్రవక్త చేశాడు, యెషయా ప్రవక్త. ఆయనంటే పెద్ద ప్రవక్త, ఆయనంటే గొప్ప దైవ సేవకుడు. నేను ఎట్లా చేయగలుగుతానయ్యా, నా వల్ల కాదు అని దేవుని పిలుపుని తిరస్కరిస్తాడు. చూడండి అక్కడ ఏం జరిగిందో. మొదటి అధ్యాయం 4వ వచనం నుంచి 9వ వచనం వరకు. ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం 4వ వచనం నుంచి 9వ వచనం వరకు నేను చదువుతాను, నాతో కలిసి చెప్పండి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగు సెలవిచ్చాను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నేనెరిగి తిని, గర్భములో నుండి బయలుపడక మునిపే నేను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. అందుకు అయ్యో ప్రభువు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే, మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా, యెహోవా నాకు ఎలాగూ సెలవిచ్చాను, నేను బాలుడు అనవద్దు, నేను నిన్ను పంపు వారి యొద్దకు నువ్వు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను, వారికి భయపడకు, నిన్ను విడిపించుటకు నేను తోడయ్యున్నా, ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగూ సెలవిచ్చాను. పెద్దగా చెప్పండి, ఇదిగో నేను నీ నోట నా మాట ఉంచి ఉన్నాను. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇప్పుడు ప్రేరేపించాడు ఇర్మియాని. దేని కొరకు? జనములకు ప్రవక్తగా నిన్ను నియమించా. ఎప్పుడు నియమించానో తెలుసా? తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఒక ప్రత్యేకమైన పని కొరకు నిన్ను నియమించా. ఇర్మియా, మూవాన్, ఇక్కడి నుంచి నువ్వు కదులు. ఓ ప్రత్యేకమైన పని నిమిత్తం తల్లి గర్భంలోనే నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నా. దైవజనమా, మీరు అనొచ్చు, అయ్యా ఇది ఇర్మియా భక్తుడిని గూర్చి కదా, మరి నాలాంటి అభాగ్యురాలు గూర్చి, నాలాంటి అభాగ్యుడి గూర్చి దేవుడేమైనా ఉద్దేశించాడా? ఒక ఇర్మియా ప్రవక్త మాత్రమే కాదు, యేసు రక్తముతో విమోచించబడిన ఒక్కొక్క వ్యక్తిని తల్లి గర్భంలోనే దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎఫెసీ సంఘంతో అంటాడు, తల్లి గర్భంలోనే కాదు, జగత్తుకు పునాది వేయబడక మునిపే ఈరోజు వాక్యం వింటున్న నిన్ను ఒక ప్రత్యేకమైన పని కొరకు దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఓ ప్రత్యేకమైన పని కొరకు దేవుడు నిన్ను సంకల్పించాడు. ఏ పనో నాకు తెలియదు. ఇర్మియానేమో జనములకు ప్రవక్తగా, సమూయేలునేమో యాజకుడిగా, మోషేనేమో నాయకుడిగా, మిర్యామినేమో ప్రవక్తిగా, అహరోనునేమో ప్రధాన యాజకుడిగా. విన్నారా ఈ మాటలో? ఫిలిప్పునేమో సువార్థికుడిగా, దావీదునేమో రాజుగా, సేవకులకు సేవలో సహకరించే వ్యక్తులుగా ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క పని కొరకు దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈరోజు వాక్యం వింటున్న తల్లి, నువ్వు ఎంత పేద కుటుంబంలో పుట్టినా, నిరక్షరాస్యురాలివైనా, చివరికి నీ పేరు కూడా రాయటం నీకు రాకపోయినా, ఒక పేద కుటుంబంలో పుట్టిన విశ్వసించు, ఒక ప్రత్యేకమైన పని కొరకు దేవుడు నిన్ను పుట్టించాడు. ఒక ప్రత్యేకమైన పని కొరకు తల్లి గర్భంలోనే నిన్ను ఒక ప్రత్యేకమైన పని నిమిత్తం దేవుడు ఏర్పరిచాడు. దేవుడు నేను ఎందుకు ఏర్పరిచాడో కొన్ని సందర్భాల్లో దేవుడు రేపుతూ ఉంటాడు. ఇదిగో ఈ పని చేయి, ఈ పని చేయి, ఈ పని చేయి, ఈ పని చేయి అని దేవుడు నిన్ను ప్రేరేపించినప్పుడు, ఇర్మియా ప్రవక్త మనిషి కదా, నేను బాలున్నయ్యా అన్నాడు. ఇంకొక మాట చెప్తా, ఎవడైతే నేను బాలుణ్ణి అనుకుంటాడో వాడినే భాగ్యవంతుని చేస్తాడు. ఆ మాట వినటంతో ఒకసారి నా వైపు చూడండి. ఆ మాట వినటంతో ఇర్మియాని నేను ఎన్నుకున్నా అని అంటంతో, ఒకవేళ ఇర్మియా ప్రవక్తే కనుక నా వైపు చూడాలి. కాలరెట్లు ఎగరేసి, నీ సెలక్షన్ కరెక్ట్ నాయనా. మా నాన్న యాజకుడు, ఇర్మియా ప్రవక్త తండ్రి యాజకుడు, మా నాన్న యాజకుడు, నువ్వు సరేను ఎన్నుకున్నావు ప్రభువా అనే కనుక అంటే, నాయనా నువ్వు పక్క